హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. 24న ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ రాశాను నేను. ఆ ఎగ్జామ్ చాలామంది రాశారు కదా. దాంట్లో క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి, తర్వాత కొన్ని క్వశ్చన్స్ అంటే నేనేం పెట్టాను, ఎక్కడి నుంచి ఏమి ఇచ్చాడో నేను రాసుకొని చెప్తున్నాను. మీకేమైనా ఆన్సర్స్ తెలిస్తే కామెంట్స్ చేయండి. కామెంట్స్ టర్న్ ఆన్ చేస్తాను. నాకు తెలిసినవి గుర్తున్నవి అన్నీ పెట్టాను. నేనేం పెట్టానో అక్కడ చెప్తాను. మీకు కరెక్ట్ అనిపించింది మీరు కామెంట్ చేయండి, ఓకేనా? తప్పు చెప్పారు అలా కాదు, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది కామెంట్ చేయండి ఫ్రెండ్లీగా, ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ ఎగ్జామ్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఎఫర్మేటివ్ అంటే ఎసెర్టివ్ అనమాట. ఎసెర్టివ్ సెంటెన్సెస్లో ఎలా ఇచ్చారంటే ఐడెంటిఫై చేయమన్నారు ఎఫర్మేటివ్ సెంటెన్స్ని. అంటే పాజిటివ్ స్టేట్మెంట్నే ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. అయితే పాజిటివ్ ఎసెర్టివ్ సెంటెన్స్నే ఎఫర్మేటివ్ అంటాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయమన్నాడు. అంటే వాటితో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిన క్వశ్చన్ని టిక్ చేశాను నేను. తర్వాత ఐడెంటిఫై ద ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? లెట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ బీ ప్లస్ V1 దీంతో ఉంటుంది. అక్కడ ఇచ్చాడు, టిక్ చేయాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ హౌతో స్టార్ట్ అయ్యి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అలా ఉంటాయి కదా, ఆశ్చర్యార్థకాలు ఉంటాయి. ఈ గుర్తుంటుంది, ఇది ఐడెంటిఫై చేయాలి మనం. తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమన్నాడు. నాట్తో ఉందన్నమాట, సెంటెన్స్లో నాట్ ఉందన్నమాట, డోంట్తో నాట్తో ఉంది, అది ఐడెంటిఫై చేయాలి మనం. ఈజీ అది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో కంపేర్ టు డిగ్రీ ఇచ్చాడు. ఇది నాకు అర్థం కాలేదు. అంటే ఎలా ఇచ్చాడంటే ఇద్దరు బ్రదర్స్ని ఇచ్చాడు. అంటే రామ్, అక్కడ ఏదో పేరు ఉంది మొత్తానికి నాకు గుర్తులేదు. రామ్ అనుకోండి, పోనీ రామ్ లక్ష్మణ్ అనుకోండి. రామ్ డాష్ ఇచ్చేసి హిజ్ బ్రదర్ అని ఇచ్చాడనమాట. అది కంపారిటివ్ డిగ్రీ అడిగాడా లేకపోతే మామూలుగా పెట్టమన్నాడా నాకు గుర్తులేదు సెంటెన్స్. ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. యాజ్ టాల్ ఏజ్ ఒకటి ఆప్షన్ ఉంది, యాజ్ టాలర్ దాన్ ఉంది, అలా ఉన్నాయన్నమాట. నేనైతే యాజ్ టాల్ ఏజ్ పెట్టాను. మీరు అసలు యాజ్ టాలర్ దాన్ పెట్టొచ్చా? టాలర్ దాన్ ఉంటే జస్ట్ పెట్టేద్దును. యాజ్ టాలర్ దాన్ ఉంది, ఇది పెట్టొచ్చా లేదా అన్నది నాకు తెలియలేదు. ఇది తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ఎప్పుడు కూడా ఎస్టీతో వస్తాయి కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ అలా వచ్చింది. నెక్స్ట్ కింగ్ గురించి కూడా వచ్చింది ఒకటి, ఒక రాజు గురించి కూడా ఏదో ఇచ్చాడు, గ్రేటెస్ట్ కింగ్ ఏదో ఇచ్చాడనమాట, అది కూడా పెట్టాను. సూపర్లేటివ్ అది కూడా. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఏమి ఇచ్చాడు? సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇచ్చాడు. ఎలా అంటే అక్కడ ఇఫ్, తో, యాజ్, వెన్ దీంట్లో ఏదో దాంతో ఇచ్చాడనమాట పదం, అది ఐడెంటిఫై చేయమన్నాడు సబార్డినేటివ్ కంజంక్షన్ని. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే అల్లాస్, వావ్, బ్రేవో ఇలా ఉంటాయి కదా, వీటిని ఐడెంటిఫై చేయమన్నాడు సెంటెన్స్. నెక్స్ట్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే స్ట్రక్చర్ ఇచ్చాడు. ఈ స్ట్రక్చర్ ఇచ్చి దీంట్లో ఏ సెంటెన్స్ ఉందని 4 సెంటెన్స్ ఇచ్చాడు అనమాట. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్, ఈ 3 ఉండేలాగా ఒక స్ట్రక్చర్ని ఇలాగా ఒక సెంటెన్స్ని ఎంచుకోమన్నాడు. 4 సెంటెన్స్ ఇచ్చాడు. దాంట్లో షీ ఈజ్ హ్యాపీలీ నేను ఆన్సర్ చేశాను. అంటే హ్యాపీలీ అంటే యాడ్వర్బ్ కదా, ఎల్వైతో వస్తే, సో ఇది నేను ఆన్సర్ పెట్టాను. నెక్స్ట్ ఆర్టికల్స్. మీకు ఏమైనా అనిపిస్తే, రాంగ్ అనిపిస్తే మీరు రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి. మేడం మీరు తప్పులు చెప్తున్నారు అలా కామెంట్ చేయొద్దు. మీకు ఎంత గుర్తుందో నాకు అంతే గుర్తుంటుంది, ఇంకా ఎక్కువ గుర్తు చేసుకుని మరీ రాసుకొని చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఏమి ఇచ్చాడంటే హూ హ్యాస్ ప్రిపేర్డ్ డాష్ లంచ్ అని ఇచ్చాడు. అక్కడ ఆర్టికల్ పెట్టాలా వద్దా? ఏం చేయాలి అక్కడ? హూ హ్యాస్ ప్రిపేర్డ్ లంచ్ అన్న చోట పెట్టనవసరం లేదు, జస్ట్ నో ఆర్టికల్ అనమాట. ఇక్కడ నో ఆర్టికల్, ఓకే. మామూలుగా అయితే ఆర్టికల్ ఎప్పుడు పెట్టాలి అంటే హూ హ్యాస్ ప్రిపేర్డ్ దట్ లంచ్, ప్రిపేర్డ్ ద లంచ్ ఇన్ దట్ పార్టీ, అలాగా. అంటే ఆ పార్టీలో లంచ్ ఎవరు ప్రిపేర్ చేశారు, లేదా ఆ పర్టికులర్ ప్లేస్లో ఎవరు ప్రిపేర్ చేశారని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆర్టికల్ పెట్టాల్సి వస్తుంది తప్ప ఇక్కడ మీల్స్ ఆఫ్ ఏ డే, లంచ్ కానీ డిన్నర్ కానీ వాటి పక్కన ఏమీ కూడా ఆర్టికల్ యూస్ చేయని అవసరం లేదు జనరల్ సెన్స్లో. నెక్స్ట్ విచ్ వర్డ్ నీడ్ ఆర్టికల్. ఏ వర్డ్, 4 పదాలు ఇచ్చేసాడు ఇలాగా, కంట్రీ ఒకటి, స్పానిష్ ఒకటి, ఇలా ఇంకో 2 ఇచ్చాడు. 4 పదాలు, మిగతా 2 నాకు గుర్తులేవు. ఇచ్చి ఏ వర్డ్ దీంట్లో ఆర్టికల్ అవసరము, ఏది నీడ్ ఉంది అని అడిగాడు అనమాట. నేనైతే స్పానిష్ పెట్టేశాను. మరి కంట్రీకి అంటే ఇండియాకి అది మనం పెట్టకూడదు. సో ఇండియన్కి ఐఎమ్ ఇండియన్ అని పెడతాం తప్ప ఇండియాకి పెట్టకూడదు, కంట్రీకి పెట్టకూడదు. కానీ స్పానిష్ లాంగ్వేజెస్కి పెట్టకూడదు. కానీ అక్కడ ఇచ్చిన దాని ప్రకారం నేను స్పానిష్ పెట్టాను. చూస్తే గూగుల్లో ఏదో పెట్టొచ్చు కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో అని ఉంది. మీరు ఏదైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.
నెక్స్ట్ అంటే అక్కడ వర్డ్ ఏదో గుర్తు రాలేదు నాకు మిగతా 2. నెక్స్ట్ నాటో ఇచ్చాడు. నాటో ఇచ్చి ఆర్టికల్ పెట్టాలా అంటే నో ఆర్టికల్ అంట. నేనైతే పెట్టేశాను. నో ఆర్టికల్ అంట నాటో. కాకపోతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంస్థే ఇది. కాకపోతే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని ఇస్తే వాడు పెట్టాలంట. ఇలాగ ఎబ్రివేషన్ లాగా ఇస్తే పెట్టకూడదంట. అదొకటి రూల్ ఉంది, నేను మర్చిపోయినది. నెక్స్ట్ ద సన్ అంటే సన్ అని ఇచ్చి ఏదో సెంటెన్స్ ఉంది, అక్కడ వస్తుంది అది. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ కింగ్, ఇందాక చెప్పాను కదా కింగ్ గురించి ఏదో ఇచ్చారని వస్తుంది. ఇది ఆర్టికల్లోకైనా తీసుకోవచ్చు, సూపర్లేటివ్ సెంటెన్స్లో ఎక్కడ ఇచ్చాడో గుర్తులేదు నాకు. నెక్స్ట్ టెన్సెస్లో ఎప్పుడు ఎక్కువ ఇస్తాడు. సింపుల్ ప్రెజెంట్ గురించి ఒకటి ఇచ్చాడు, అంటే V1S గురించి ఇచ్చాడు సెంటెన్స్లో. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ గురించి ఇచ్చాడు, అంటే అక్కడ సెంటెన్స్ ఎలా ఉందంటే ఐడెంటిఫై చేయమన్నాడు. 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఎలా అంటే హీ వాజ్ బోర్న్ ఇన్ 1920, ఏదో ఇయర్ ఉంది అక్కడ, సంథింగ్ ఉంది, బోర్న్ ఇన్ అప్పుడు జన్మించాడు. అది ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్లోనే వస్తాయి జరిగిపోయినవి మనకి. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు సింపుల్ పాస్ట్తో, ఎస్టర్డే ఇండికేషన్తో ఇచ్చాడు. ఎప్పుడు ఎస్టర్డే, ప్రీవియస్ డే, ఎస్టర్డే, ఎగో అలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకి సింపుల్ పాస్ట్లోనే వస్తుంది సెంటెన్స్, అదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, అంటే హ్యావ్ బీన్ వర్కింగ్, హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ అలా వస్తే అదొకటి ఇచ్చాడు. అలా సెంటెన్స్ గుర్తులేదు నాకు. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూయస్తో ఒకటి ఇచ్చాడు, అంటే పాస్ట్ కంటిన్యూయస్ ప్లస్ అంటే ఒక పని నేను పాస్ట్లో అది ఇంటికి వెళ్ళేసరికి ఒకటి జరిగిపోయింది, ఒకటి నేను ఇంటికి వెళ్ళేసరికి మా అబ్బాయి టీవీ చూస్తున్నాడు, అలా ఉంటుంది కదా సెంటెన్స్, అలాగనమాట. పాస్ట్ కంటిన్యూయస్ ఒకటి సింపుల్ పాస్ట్ ఒకటి. అంటే పాస్ట్లో జరిగిపోయినప్పుడు ఫస్ట్ జరిగిన పని సింపుల్ పాస్ట్లోను, తర్వాత జరుగుతూ ఉన్నదాన్నప్పటికీ పాస్ట్ కంటిన్యూయస్లోనూ రాస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఒకటి అడిగాడు. ఎలా అంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయరో లేకపోతే మంతో ఏదో దిస్ టైమో ఇచ్చాడు, అదొకటి అడిగాడు అనమాట. బై ద ఎండ్ ఆఫ్ దిస్ టైమ్ అని ఇస్తే మాత్రం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. ఓకేనా, ఇవి టెన్సెస్ నుంచి వచ్చాయి, నాకు గుర్తున్నవి అవే. నెక్స్ట్ ఇఫ్ క్లాజ్ నుంచి ఇఫ్ ఇవ్వలేదు వాడు, ఇఫ్ ఇవ్వకుండా జస్ట్ వుడ్ అని ఇచ్చాడు సెంటెన్స్లో. వుడ్ అని ఇచ్చి ఆ తర్వాత వర్డ్ ఎలా వస్తుంది డాష్ పెట్టాడు, V2 అనమాట. నెక్స్ట్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 కదా. ఇఫ్ క్లాస్ కండిషన్స్లో ఫస్ట్ ఇఫ్లో ఏమొస్తుంది, V2 వస్తేనేమో వుడ్ వస్తుంది. నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ V3 వస్తే వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది కదా. సందీప్ సార్ క్లాసులో బాగా చెప్పేవారు. సో ఈ 2 కూడా ఇఫ్ ఇండికేషన్ నాకు ఇవ్వలేదు, కాకపోతే గుర్తుబట్టి నేను ఆన్సర్ చేశాను. నెక్స్ట్ పాసేజ్లు కూడా ఇచ్చాడు, 3 పాసేజ్లు ఇచ్చాడు, 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఒక క్వశ్చన్ ఒక చోట, ఇంకో క్వశ్చన్ మళ్ళీ అదే సేమ్ ప్యాసేజ్ని మళ్ళీ రిపీట్ చేసి ఆ క్వశ్చన్ మళ్ళీ అడిగాడు అనమాట. అలాగా 3 పాసేజ్లు అంటే 6 మార్క్స్కి అలా ఇచ్చాడు. నెక్స్ట్ స్పెల్లింగ్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే అక్కరెన్స్ ఇచ్చాడు. నాకు ఇది గుర్తుపెట్టుకున్నాను నేను, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ. అక్కరెన్స్ OCCURRENCE అక్కరెన్స్, ఇలా 2 Rలు 2 Cలు ఉన్నాయి, చదువుకోమని శామ్ ఇన్స్టిట్యూట్ సారు చెప్పారు, సందీప్ సారు చెప్పారనేసి చదివాను. ఇవి గుర్తుపెట్టుకున్నవే కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. నెక్స్ట్ ఎగ్జాగరేట్ పెట్టాను మళ్ళీ, EXAGGERATE ఎగ్జాగరేట్. ఈ 2 స్పెల్లింగ్స్ అడిగాడు. 24th మార్నింగ్ అనమాట నాది 9కి. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి, షీ సెడ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ అని అడిగాడు. అంటే అది ఏంటిది, యూనివర్సల్ ట్రూత్ కదా. సో దాన్ని మనం ఏమి మార్చిన అవసరం లేదు, ఇది పెట్టేసి షీ సెడ్ దట్ అంటే కంజంక్షన్ వాడాలంతే. సెడ్ దట్ కంజంక్షన్ వాడి దట్ వాడి ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ అంతే, ఏం మార్చగలదు టెన్స్. హీ ఆస్క్డ్ ఇఫ్ అంటే క్వశ్చన్ ఫామ్లో అడిగాడు. ఇఫ్ వస్తుంది మధ్యలో, కోఆర్డినేటివ్ కంజంక్షన్ అనేది ఇఫ్తో ఇఫ్ వస్తుంది మధ్యలో, ఇది ఒకటి అడిగాడు. నెక్స్ట్ హీ ప్లీజ్డ్ అంటే సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ ఏమొస్తుందని అడిగాడు అనమాట. ఇండైరెక్ట్ స్పీచ్ ఏమొస్తుందంటే హీ ప్లీజ్ టు వస్తుంది కదా ఇంపరేటివ్ సెంటెన్స్లో, సో ఇలా అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏం అడిగాడు అంటే డజంట్ హీ వచ్చేలాగా ఒకటి అడిగాడు. లెటర్స్ అని ఇచ్చాడు సార్, డైరెక్ట్గా లెటర్స్ ఇచ్చాడు, షల్ వి వస్తుంది మనకు ఆన్సర్ కరెక్టే. నెక్స్ట్ సంబడితో ఒకటి అడిగాడు. సంబడి ఎప్పుడు వచ్చినా దే కింద తీసుకోమని సందీప్ సార్ చెప్పారు. నాకు ఆయన వర్డ్సే గుర్తొచ్చాయి ఎగ్జామ్ రాస్తున్నంతసేపు. దే ఆయన చాలా బాగా చెప్పారు, నిజంగా ఎక్సలెంట్ క్లాసెస్ అనమాట. నేను ఆల్రెడీ మీకు వీడియోస్లో కూడా ముందు చూడమని చెప్పాను ఎగ్జామ్ ముందు. డోంట్ దే అని వచ్చింది, ఇది నెగిటివ్ సెంటెన్స్ రాయాలి కదా, అక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఉంటే నెగిటివ్ పెట్టాలి కదా. డోంట్ దే అని సంబడి ఉంటే దే వస్తుంది, అదొకటి. 3 గుర్తున్నాయి నాకు. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అంటే టర్న్ ఆఫ్తో ఒకటి ఇచ్చారంటే సమ్ ఏదో జరుగుతుంది డిస్కషను, అది నాకు బోర్ కొట్టి నేను ఆపేసాను అన్నట్టుగా సెంటెన్స్ ఉంది, అక్కడ టర్న్ ఆఫ్ అని వస్తుంది, నేను చూసాను గూగుల్లో ఇది. నెక్స్ట్ ఎనాయిడో ఏదో గుర్తులేదు నాకు, సంథింగ్ ఎట్ పెట్టాను నేనైతే, ఇక్కడ ప్రిపోజిషన్ ఎట్ పెట్టాను, అది ఎవరికైనా గుర్తుంటే పెట్టండి. నెక్స్ట్
ఇంకోటి ఏదో అడిగాడబ్బా, ఇద్దరు పోయెట్స్ సేమ్ ఏజ్లో వాళ్ళు ఉన్నారు, అదేంటనేది, అంటే కాంటెంపరీలా ఉంది అది. నేను కాంటెంపరీ పెట్టలేదు, ఏదో పెట్టేసాను, అదొకటి అడిగాడు. నెక్స్ట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో ఏం అడిగాడంటే కాంప్లెక్స్ సెంటెన్స్ యాజ్ హీ రిచ్ ఏదో అడిగాడు, అదొకటి. అంటే యాజ్తో స్టార్ట్ అయితే మన కాంప్లెక్స్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత సిన్సో కాదో నాకు తెలీదు, నేను ఇది పెట్టాను అంతే, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. హీ ఈజ్ ఇల్, హీ కాంట్ లిఫ్ట్ ఇట్, అంటే బికాజ్ ఆఫ్ అన్న ఉండొచ్చు, ఇక్కడ బికాజ్ అక్కడ లేదు. సో సిన్స్ అందువల్ల అని రావాలి కాబట్టి సిన్స్ పెట్టాను నేను. హీ ఈజ్ ఇల్గా ఉండడం వల్ల, అంటే అతను నీరసంగా ఉండడం వల్ల అతను లిఫ్ట్ చేయలేకపోతున్నాడు, బరువు మోయలేకపోతున్నాడనో లేదా లిఫ్ట్ ఇవ్వలేదనో ఏదో ఉంది అక్కడ సంథింగ్. సో చేయలేకపోయాడని ఉందన్నమాట, సిన్స్ పెట్టాను నేనైతే. నెక్స్ట్ ఐడెంటిఫై ద కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ ఎప్పుడు ఎలా వస్తాయి, బట్ అండ్ ఇలాంటివి వస్తాయి కదా, సో దట్ అలాంటివి వస్తాయి. సో వీటితో ఐడెంటిఫై చేశాను సెంటెన్స్ నేను. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ అని ఇచ్చేసి సెంటెన్స్, అది సెకండ్ సబ్జెక్ట్ని బట్టి చూసుకోమన్నారు కదా సారు. యాజ్ వెల్ యాజ్ ఇలాంటివి ఉంటే, నో బడీ, నథింగ్ అలాంటివి ఉంటేనేమో ఫస్ట్ సబ్జెక్ట్ని బట్టి, యాజ్ వెల్ యాజ్ అని ఉంది కదా అక్కడ, అంటే యాజ్ వెల్ యాజ్ ఉన్నా, అలాంగ్ విత్ ఉన్నా, టుగెదర్ విత్ ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం వెర్బ్ని ఎంచుకోమన్నారు. ఓకేనా, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం వెర్బ్ని ఎంచుకోమంటే ఈజ్ ఎంచుకున్నాను అనమాట నేను. షీ ఇచ్చేసి యాజ్ వెల్ యాజ్ విత్ పేరెంట్స్ ఏదో ఇచ్చాడు, హిజ్ టీచర్ ఇచ్చి ఏదో స్టూడెంట్స్ ఏదో ఇచ్చాడు, మొత్తానికి యాజ్ వెల్ యాజ్ అని ఇచ్చాడు. సో అలాంగ్ ఇది ఈజ్ అని పెట్టాను నేను ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం, సెకండ్ కాదు ఫస్ట్. సెకండ్ సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుందంటే నెయిదర్ నారు, ఎయిదర్ ఆరు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలాంటివి వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ అన్నారు. ఓకేనా. నెక్స్ట్ సినోనియమ్స్ అడిగాడు, డిఈడబ్ల్యూ అని అడిగాడు నన్ను, డిఈడబ్ల్యూ అడిగితే దాని మీనింగ్ ఏంటంటే వాటర్ వేపర్తో వస్తుంది అనమాట. నైట్ టైం గ్రాస్ పైన ప్లాంట్స్ పైన వాటర్ వేపర్ అని అక్కడ ఏదో ఇచ్చాడు, అది డ్యూ అని నేను మరి గూగుల్లో కొడితే ఇదే వచ్చింది, నేను ఇదే పెట్టాను డిఈడబ్ల్యూ. నెక్స్ట్ సఫిక్స్ నావెల్ ఇచ్చాడు, నావెల్కి సఫిక్స్ ఏంటి, సఫిక్స్ అంటే చివరిని వచ్చేది. ఓకేనా, సఫిక్స్ అంటే ఈటీటీఈ అని వస్తుంది గూగుల్లో, కానీ అక్కడ ఇది ఉందో లేదో నాకు గుర్తులేదు, కానీ నావెల్టీ కూడా వస్తుంది, కానీ టీవై అక్కడ లేదు, చూసాను నేను. ఇజం ఉంది, నావెలిజం ఉంది, ఐఎస్ఎం ఉంది, నేనైతే ఐఎస్ఎం పెట్టేశాను, నావెలిజం పెట్టేశాను. మీకు ఏదైనా ఆన్సర్ తెలిస్తే, ఇది ఉందో లేదో నాకు గుర్తులేదు ఎగ్జామ్లో, ఇది తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రిఫిక్స్ అడిగాడు, ఏదో ఎస్తోనే అడిగాడు అనమాట వర్డ్, సరెండరో సరౌండింగ్సో ఏదో అడిగాడు, దానికి ప్రిఫిక్స్ ఏమొస్తుంది ముందుది, ప్రిఫిక్స్ అంటే ముందుది ఏమొస్తుంది అని అడిగాడు, పెట్టాను నేనైతే, మీరు ఏం పెట్టారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద న్యూస్ పేపర్, అలా హెడ్లైన్స్ గురించి ఏదో అడిగినట్టు అనిపించింది నాకు, న్యూస్ పేపర్ గురించి అడిగాడు, నేనైతే హెడ్లైన్స్ పెట్టాను. నెక్స్ట్ ద పోలీస్ ఆర్ చేజ్డ్ ద కార్ ఆఫ్టర్ స్టోలెన్ అన్నాడు, అంటే దొంగతనం జరిగిన తర్వాత చేశారన్నట్టు ఇచ్చాడు. అక్కడ సారీయా రిగ్రెట్ ఏవో ఇచ్చాడు, నేనైతే రిగ్రెట్ పెట్టాను. రిగ్రెట్ అంటే సాడ్ ఫీలింగే లేదా సారో ఫీలింగ్ అన్నట్టే వస్తుందన్నమాట. అక్కడ మరి కరెక్టో కాదు తెలియదు, నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ హోమోఫోన్స్ రూయిన్ అని ఇచ్చాడు అబ్బా, అక్కడ 4 ఇచ్చేసి దీంట్లో హోమోఫోన్ ఏదని అడిగాడు. అసలు మనం చదివినట్టుగా అక్కడ క్వశ్చన్ అడగలేదు, హోమోఫోన్స్ హోమోగ్రాఫ్స్ ఇదండి, నేను వీడియో కూడా చేశాను కానీ అలా అడగలేదు వాడు. హోమోఫోన్స్ రూయిన్ అని ఇచ్చాడు, అది హోమోఫోన్స్ కలిగి ఉందా లేదా, కలిగి ఉన్న పదాన్ని ఎంచుకోమన్నాడు, నేనైతే రూయిన్ పెట్టాను. గూగుల్లో సెర్చ్ చేస్తే రూయిన్కి అయితే హోమోఫోన్స్ ఉన్నాయి. ఓకేనా, మీరేం పెట్టారో కామెంట్ చేయండి. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్ గురించి అడుగుతాడని చెప్పాను కదా, అడిగాడు. బుక్ కీపర్ అడిగాడు నన్నైతే, బుక్ కీపర్కి షార్ట్ ఫామ్ అడిగాడు, ఇది రాంగ్ పెట్టేశాను నేను, బీకేకే 2 కేలతో పెట్టేశాను, 2 కేలు రావని అనుకున్నా అదే పెట్టేశాను. బీకేపిఆర్ అంట, బుక్కి బి మాత్రమే ఇచ్చి కీపర్కి 3 లెటర్స్ ఇచ్చాడు, ఇక్కడ బీకేపిఆర్ రైట్. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే దీని యొక్క లక్షణాలు, డిక్షనరీ స్కిల్స్ యొక్క లక్షణాలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి కదా వర్డ్స్, డిక్షనరీ అవి ఒకటి అడిగాడు. హెడ్ వర్డ్ గురించి అడిగాడు, అంటే గైడ్ వర్డ్, హెడ్ వర్డ్ ఇంకా ఉంటాయి అక్కడ. ఓకేనా, వాటి గురించి అంటే ఎంటర్ గురించి ఉంటాయి. హెడ్ వర్డ్ గురించి ఏదో ఇచ్చాడు, అది పెట్టాను నేను. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్, క్వశ్చన్ మార్క్ అంటే సెంటెన్స్ ఇచ్చేసి అక్కడ కరెక్ట్గా పంక్చుయేషన్తో ఉందా లేదా అని అడిగాడు. క్వశ్చన్ మార్క్తో సెంటెన్స్ ఇచ్చాడు, ఇది ఒకటి చూసుకొని పెట్టాను. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా ఇచ్చాడు, ఎక్స్క్లమేటరీ ఎక్కువే అడిగాడు మమ్మల్ని, చూస్ ద కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్ అని ఎక్స్క్లమేటరీ లాగా ఇచ్చినట్టు గుర్తుంది, మరి ఇది ఇక్కడో లేకపోతే ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇచ్చాడో గుర్తులేదు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ యాడ్వర్బ్ ఎలా అడిగాడంటే షీ గేవ్ మీ డాష్ స్మైల్ అని అడిగాడు, అంటే ఫ్రెండ్లీనా హ్యాపీలీనా అని అడిగాడు. హ్యాపీలీ పెట్టి మళ్ళీ నేను ఫ్రెండ్లీ మార్చేసాను, ఇదేమొస్తుందో నాకు తెలియదు, కామెంట్ చేయండి. నెక్స్ట్ కాజ్, అక్కడ గూగుల్లో కూడా రాలేదు. క్లాజ్ ఏంటంటే
చూస్ ద యాడ్వర్బియల్ క్లాస్ అని అడిగాడు. యాడ్వర్బియల్ క్లాస్ అంటే అక్కడ ఏదో సెంటెన్స్ ఇచ్చాడు. షీ ఈజ్ సంథింగ్ ఇచ్చేసి వెన్ ఎవర్ షీ గో అలా ఇచ్చాడు అనమాట. వైలో వెన్నో సంథింగ్ ఇచ్చాడు. అక్కడ యాడ్వర్బ్ క్లాస్ని ఎంచుకోమన్నాడు. అది ఏంటి అని అడిగాడు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ లెటర్ రైటింగ్ నేను చదవమన్నాను కదా, ఆల్రెడీ నేను వీడియో కూడా సెండ్ చేశాను గ్రూప్లోకి చూసుకోమని. లెటర్ రైటింగ్లో సిగ్నేచర్ ఎక్కడ పెడతామని అడిగాడు. అంటే బిలో ద సబ్స్క్రిప్షన్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ యువర్ లవింగ్లీ ఫ్రెండ్ అని పెడతాం కదా, యువర్ లవింగ్ ఫ్రెండ్ అని, అక్కడ దాని కింద పెడతాం సైన్. సో బిలో ద సబ్స్క్రిప్షన్ కింద. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అయితే ఐ హ్యావ్ 2 కజిన్స్ అక్కడ ఇచ్చాడు. ఐ హ్యావ్ 2 కజిన్ బ్రదర్సా, కజిన్ సిస్టరా, లేకపోతే 2 కజిన్సా అని 4 సెంటెన్స్ ఇచ్చాడు. ఐ హ్యావ్ 2 కజిన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కజిన్ ప్రక్కన బ్రదర్ కానీ సిస్టర్ కానీ రాకూడదు, కజిన్ అని మాత్రమే చెప్పాలి. ఇది నాకు గుర్తుండి పెట్టాను. ఓకేనా? ఇవి మీకు తెలిసినవి తప్పు అనిపిస్తే కరెక్ట్ ఆన్సర్స్ మీరు కామెంట్ చేయండి. ఓకే, నాకు గుర్తున్నంత మటుకి నేను వీడియో చేశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనకి రెస్పాన్స్ షీట్ 29th వస్తుంటున్నారు. బయాలజీ రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తాయండి అంటే 29th వస్తాయట. ఈరోజు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఈరోజు పీఈటీలు కొంతమందివి రిలీజ్ చేశారు. కాకపోతే మనవి 29th వస్తాయన్న. 29th సండే మరి చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ.